టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా డాక్టర్ ప్రత్యూష సాల్కలాపూర్, మామిడిమాడ, పర్వతాపూర్ గ్రామాలలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష సమన్వయకర్త నందిమల్ల అశోక్ పురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతు బీమా, రైతు రుణ మాఫీ, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, నిరుద్యోగ భృతి, విదేశీ విద్య, జిల్లాల ఏర్పాటు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ఉన్నాయని, మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మాయమైనాయని ఆమె అన్నారు. అబద్ధాల కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలో బుద్ధి చెప్పి కేసీఆర్ ఆశీర్వదించి పంపిన ప్రవీణ్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించిన ప్రత్యూష మేడం కాంగ్రెస్ చేసిన మోసాలు వివరించి కేసీఆర్ కి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిర్మలా, సుదర్శన్, రంగారెడ్డి, మల్లారెడ్డి, జనార్దన్, అమరేందర్, శరత్, సురేందర్, రవి, సల్కలపూర్ సర్పంచ్ వెంకటస్వామి, బుచ్చిరెడ్డి, శ్వేత, శివప్రసాద్ పాల్గొన్నారు. కష్టపడి గణపూర్ మండలంకి నీళ్లు తెచ్చిన ఘనత నిరంజన్ రెడ్డి గారి. కష్టపడేది మీరు చూస్తారు, మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి. వచ్చి ఇద్దరు ముగ్గురు మీకు బాగానే మాటలు చెప్పిపోతారు, తర్వాత మళ్ళా కనపడరు. గెలిపిస్తే ఆయన ప్రత్యేకంగా ఇక్కడ ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పార్లమెంట్ అంటే ఢిల్లీ పెద్ద సభలో మాట్లాడి ఇక్కడ ఆగిపోయిన పనుల అన్నిటి కూడా పరిష్కారం చూపుతారు. నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శనంలో నిరంజన్ రెడ్డి గారు చెప్పే ఆయనకున్నటువంటి అనుభవంతో ఈ ప్రవీణ్ కుమార్ గారు పనిచేస్తారు. కాబట్టి మనం ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటేస్తే నిరంజన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి వేసినట్టు. కాబట్టి దయచేసి మీరు కారు గుర్తుకు ఓటేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వస్తారు, రేపు వచ్చి ఓట్లు ఏమని అడుగుతారు. మంచిదబ్బా వేస్తాం, మళ్ళీ మాకు ఇచ్చే 2500 ఎక్కడ పోయినవి, రైతు రుణమాఫీ ఎక్కడ పోయినాయి, మా చెరువులు ఎండిపోయినాయి, మా పంటలు ఎండిపోయి మా పంటలు మొత్తం పశువులకు వేస్తున్నాం, మళ్ళీ 5 నెలలు అయింది మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏడున్నాయి, ఒక ఫ్రీ బస్ తప్ప అని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లురావు అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఆ వ్యక్తి గతంలో 2 సార్లు పార్లమెంటు ఎన్నికల పోటీ చేసిండు. కానీ ఆయన ఏనాడు కూడా మన మండలంలో ఏ ఊరు ఎక్కడున్న విషయం కూడా ఆయనకు తెలియదు. ఆయన కేవలం డబ్బు సంపాదించుకోవాలి, వాళ్ళ కుటుంబం బాగుపడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ టికెట్ తెచ్చుకొని మనం నిలబడుతున్నాడు. గతంలో 2 సార్లు చేసిండ్రు. మళ్ళీ 3వ వ్యక్తి బీజేపీ పార్టీ నుంచి ఒక భరత్ కుమార్ అనే చాలా పెద్ద చదువులు చదువుకున్నారు. ఇప్పుడు మనకి వారం కూడా లేదు, 6 రోజులలో ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు. ఈ ఎన్నికలలో మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు తరఫున కేసీఆర్ ఎన్నుకున్న లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన పెద్ద ఉద్యోగాలు మానుకొని అవన్నీ చేసుకొని మన దగ్గరకు వచ్చి కష్టపడి పిల్లలను బాగా చదివిపియాలి, అందరినీ పైకి తీసుకురావాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అంటే ఏంది? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎన్నుకున్న వ్యక్తి పోయి ఢిల్లీలో మనకి ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయి, దీని గురించి ఆడ కొట్లాడి మనకు కావాల్సినవి తెస్తారు. మన గురించి మంచిగా ఆలోచించి మన కోసం మాట్లాడే మనిషిని మనం పంపించుకుంటే అది మనకి మంచిది. ఆయన మంచిగా ఉంటారు. ఆయన పెద్ద ఉద్యోగాలు చేసుకునేట్టు ఆయన దాన్ని మానుకొని మన కోసం వచ్చిండ్రు. ఇప్పుడు అట్లాంటి ఆయనను మనం పెట్టుకోవడం మన అదృష్టం. మీరందరూ ఆలోచించి ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇప్పుడు మీకు ఎవరికైనా వస్తున్నాయా? వాళ్ళు హామీలు ఎవరికన్నా ఒక్కరికన్నా వచ్చినాయా? 4000 పెన్షన్ వచ్చినా, కళ్యాణ లక్ష్మిలు వస్తలేవు, ఏం వస్తలేవు. ఇప్పుడు వాళ్ళని నిలదీసేది ఎవరు? మళ్ళీ ఎవరు ఇవాళ నిలదీయాలంటే మన మనిషి అక్కడ గట్టిగా కొట్లాడే మనిషి ఒకరు ఉండాలి మనకి. దాని గురించి అని మీరు అందరు కారు గుర్తు కోటేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఖచ్చితంగా గెలిపియాలని నేను కోరుకుంటున్నా. రెడ్డి గారు ₹1 ఖర్చు లేకుండా అంతా వాళ్ళ మీద వేసుకొని ఆయన గెలిపిస్తే ఆయన ఏనాడు కూడా మండలంలోని ప్రజలను కానీ సమస్యల గురించి పట్టించుకున్న పాపన పోలే.
ఆయన ప్రజల సంక్షేమాన్ని మీ అందరి మంచి చేయాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి నాకు కాకుండా నా కొడుకు సంక్షేమం, నా కొడుకు అభివృద్ధి చెందాలని ఆయన టికెట్ అడిగితే కేసీఆర్ గారు నేను ఇవ్వను, నీకు ఎంపీ పదవి ఇస్తేనే నువ్వు అభివృద్ధి చేయలేదు, నీ కొడుకుకి ఇస్తే ఏ విధంగా చేస్తాడు కాబట్టి నీకు ఇయ్యనంటే ఆయన బీజేపీ పార్టీలో పోయాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా దొంగలు పాతోళ్ళే పనిచేసిన కొత్తగా వస్తున్నటువంటి ఒక ఐజీ, ఒక దళిత బిడ్డ, పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి. కాబట్టి మన నిరంజన్ రెడ్డి గారికి ఆదేశించినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. ఇవాళ మనందరికీ చెప్పడానికి మీ అందరికీ కూడా సుపరిచితం నిరంజన్ రెడ్డి సార్ గారి పెద్ద కూతురు డాక్టర్ ప్రత్యూషమ్మ గారు మీ దగ్గరకు వచ్చిర్రు. ఆమె 2 విషయాలు మాట్లాడతారు, వినండి.